హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్రజెంట్ టాలీవుడ్లో మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ లైఫ్స్కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వార్తలు హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. అయితే ఇలాంటిదే ఒక న్యూస్ సోషల్ మీడియా మొత్తం షేక్ చేసి పడేసింది. అదే రాజ్ తరుణ్కి సంబంధించి ఈ కేసు. ఎస్పెషల్లీ ఈ కేసులో కీలకమైనటువంటి మలుపులు చాలా ఉన్నాయి. అందులో మొదటగా లావణ్య ఇతను రిలేషన్షిప్లో ఉండడం కీలకమైనది. ఎందుకంటానంటే అదేంటి కామనే కదా, ఎవరైనా ఉండొచ్చు, ఇప్పుడు కామన్ కదా అనుకుంటారేమో. రాజ్ తరుణ్ గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అసలు పెళ్ళి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని, పెళ్ళి టాపిక్ ఎత్తుతుంటే చిరాకు పడిపోయి అదో రకంగా ఆయన మాట్లాడాడు. బట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి. ఆల్మోస్ట్ 11 years 2014 అరౌండ్, ఐ థింక్ 2013 అరౌండ్ ఆ టైం నుంచి ఉయ్యాల జంపాల మూవీ రిలీజ్ టైం నుంచి కూడా ఆ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడంట. ఆ అమ్మాయి తనకు ఒక అండగా నిలబడింది అన్నట్టు చెప్తోంది. సో ఎన్ని ఉన్నప్పటికీ ఈ రోజున వేరే ఒక అమ్మాయి హీరోయిన్గా ఉన్నటువంటి రాజ్ తరుణ్ కొత్తగా ఒక మూవీ చేస్తున్నాడు. ఆ మూవీలో ఉన్నటువంటి హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తినని నెగ్లెక్ట్ చేశాడని, తినను దూరం పెడుతూ వస్తున్నాడని ఈవిడ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. కథ అక్కడితో ఆగిపోలేదు. రాజ్ తరుణ్ వచ్చాడు, దానికి కౌంటర్గా ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అసలు ఆ అమ్మాయికి నాకు ఎప్పటి నుంచో గ్యాప్ ఉందని, ఆల్మోస్ట్ 4 years ముందు నుంచే, కోవిడ్ టైం నుంచే వాళ్ళు దూరంగా ఉంటున్నామని, మా ఇద్దరి మధ్య చాలా గ్యాప్స్ ఉన్నాయని, నేను తనని ఎలాంటి ఫిజికల్ అబ్యూస్ చేయలేదని. ఇక్కడ ఇంకొక మలుపు ఏంటంటే ఆ అమ్మాయి మా ఇద్దరికి గుళ్ళో పెళ్ళి అయింది, రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకోవడం అన్నది కూడా కీలకమైన విషయమే. అన్ని చెప్పినా కూడా ఓకే ఎక్కడో కన్విన్స్ అవుతున్నారు జనం. లైక్ ఓకే ఎందుకో సెక్యూర్గా ఉందాం అనుకున్నాడేమో రాజ్ తరుణ్ అనుకున్నాడు. కానీ ఈరోజు ఈ అమ్మాయి ఇలా రోడ్డును ఎక్కి నా జీవితం ఇలా బుగ్గిపాలైంది అని ఎప్పుడైతే తను మాట్లాడడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి రాజ్ తరుణ్ మీద కోకొల్లలుగా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఇక్కడ మెయిన్గా నాట్ ఓన్లీ రాజ్ తరుణ్ ఒక్కడే కాదు, ఇండస్ట్రీలో ఇప్పటికే ఇలాంటి వార్తలతో హాట్ టాపిక్గా నిలిచినటువంటి తారలు ఎంతోమంది ఉన్నారు. మన నాని గారు కూడా, శ్రీరెడ్డి అనే ఒక వ్యక్తి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న వ్యక్తి, ఆవిడ నాని ఈవిడని ఛాన్సెస్ ఇప్పిస్తానో లేకపోతే వాట్ ఎవర్ తనను ఫిజికల్గా యూజ్ చేసుకున్నాడని కొన్ని ఆరోపణలు చేస్తూ ఆవిడ రోడ్డుకి ఎక్కిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటిది రీసెంట్గా ఒక వైజాగ్లో ఒకటి జరిగింది. పెళ్లి చేసుకున్నాడు ఆయన, ఒక డైరెక్టర్ అంట, సమ్ హీరో. వీళ్ళకి పరిచయం అయింది షార్ట్ ఫిల్మ్స్ టైంలో. పరిచయాన్ని కాస్త ప్రేమగా మారిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆవిడని దూరం పెడుతూ వచ్చాడు. సో ఆవిడ చెప్పిన దానికి ఆయన కౌంటర్గా కొన్ని చెప్పాడు. నన్ను డబ్బులు అడిగిందని, నేను ఇవ్వలేదని, ఇలా బెదిరిస్తుందని. లైక్ ఇప్పుడు రాజ్ తరుణ్ చెప్తుంది కూడా ఇదే, నన్ను బెదిరిస్తుంది, నన్ను పెళ్లి తర్వాత చాలా ఇబ్బంది పెట్టింది, చాలా రకాలుగా నన్ను కంట్రోల్లో పెట్టుకుంది, తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది, తనంటే నాకు భయపడేలాగా తన కంట్రోల్లో పెట్టుకుందని మన చెప్తూ వచ్చాడు రాజ్ తరుణ్. అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ కేసు ఎందుకు ఇంత కీలకంగా మారాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? ఫర్ సపోజ్ ఆ అమ్మాయి ఏదైతే ఆ హీరోయిన్ ఉందో ఆవిడతో ఇప్పుడు రిలేషన్షిప్ పెట్టుకొని దూరం పెట్టాడనేమో ఈ అమ్మాయి చెప్తుంది, లావణ్య. బట్ ప్రాక్టికాలిటీ చూస్తే రాజ్ తరుణ్ చెప్తున్న దానికి ఏంటంటే, నేను 4 years బ్యాకే తన నుంచి దూరంగా ఉండడం స్టార్ట్ చేశాను, ఇప్పటి నుంచి కాదు, చాలా లాంగ్ గ్యాప్ తన నుంచి దూరంగా ఉన్నాను అని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. వాట్ ఎవర్ ఏ కైండ్ ఆఫ్ రీజన్స్ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి టాపిక్ చాలా వైరల్గా మారింది. మోస్ట్లీ ఇప్పుడు తన మూవీ రిలీజ్ దగ్గరలో ఉంది. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఆ మూవీ మీద పడేలా ఉంది. సో ఓకే, ఇదంతా ఒక ప్లాట్. ఇప్పుడు సెకండ్ ప్లాట్కి వద్దాం. ఈ రోజున నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి లావణ్య తనకి 16 times రాజ్ తరుణ్ అబార్షన్ చేయించినట్లు ఉన్నటువంటి ఆధారాలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం జరిగింది. సుమారుగా 4 sections మీద రాజ్ తరుణ్ని కేసు పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్. అంటే ఎందుకు ఇంత అంటే రాజ్ తరుణ్ని దక్కించుకోవడం కోసమా, రాజ్ తరుణ్ నుంచి ఏమి ఆశించడం కోసం? నిజంగా ఆ అమ్మాయి ప్రేమతోనే అయితే రాజ్ తరుణ్ మీద ఇలాంటి కేసెస్ ఎందుకు పెట్టాలనుకుంది? ఫైట్ చేయొచ్చు, కానీ కేసు పెట్టాల్సిన అవసరమే ఉంది.
నన్ను ఓకే నాతో ఉంటానని మోసం చేశాడని చెప్పినా కూడా కోర్టులు పోలీస్ స్టేషన్స్ దాని గురించి, ఎందుకంటే బికాస్ ఆఫ్ సెలబ్రిటీ ఇష్యూ కాబట్టి కొంతమంది పెద్దలు సినీ ప్రముఖులు ఎస్పెషల్లీ రాజా రవీంద్ర, ఆయనకున్నటువంటి అంటే రాజా రవీంద్ర రాజ్ తరుణ్కి పిఆర్, ఆయన హ్యాండిల్ చేసి ఎలాగైనా 10 మందితో మాట్లాడి ఏదో ఒకటి సెటిల్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇక్కడ ఈ అమ్మాయి ఎందుకు కోర్టుకి కానీ పోలీసులు కానీ రాజ్ తరుణ్ మీద కేసు పెట్టాలని ఎందుకు అనిపించింది? రాజ్ తరుణ్ నుంచి ఏం ఆశిస్తుంది అనేది ఇప్పుడు చాలామందికి డౌట్గా మారింది. బికాజ్ అనుకుంటే ఆవిడ చెప్తున్న కొన్ని మాటల్లో ఏంటంటే, మాకు ఉయ్యాల జంపాల టైం నుంచి పరిచయం ఉందని, తర్వాత కొద్ది రోజులు ఫ్రెండ్షిప్ చేశామని, తర్వాత రిలేషన్షిప్, తర్వాత లివింగ్ రిలేషను, తర్వాత 2016 అరౌండ్ ఆ టైంలో పెళ్లి చేసుకున్నామని, ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ వచ్చింది, తన బాధలు అని చెప్పింది. బట్ రాజ్ తరుణ్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఆవిడ ఎలా చెప్తుంది దానికి అగైనెస్ట్గా కౌంటర్గా ఇతను చెప్తున్నాడు. కొన్ని కాల్ రికార్డింగ్స్ కూడా మనం వినే ఉన్నాం ఆల్రెడీ. రాజ్ తరుణ్ మాట్లాడిన మాటలు కానీ, రాజ్ తరుణ్ ఈ లావణ్య ఏదైతే ఇంకొక అమ్మాయి హీరోయిన్ ఉందో రాజ్ తరుణ్ మూవీలో, ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి పరస్పరం మాట్లాడుకున్నటువంటి ఆ వాయిస్ రికార్డ్స్, ఈరోజు కొన్ని రికార్డ్స్ రిలీజ్ అయ్యాయి, వాయిస్ రికార్డ్స్. అందులో రాజ్ తరుణ్ లావణ్య రాజ్ తరుణ్ తిడుతున్నట్లు కొన్ని ఉన్నాయి, పచ్చి పచ్చి బూతులు. అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, తప్పనిసరిగా వెళ్ళి చూడండి. అలాంటి మాటలు మాట్లాడుతూ అంటే ఎందుకు ఇంత గొడవ క్రియేట్ అయింది? ఎందుకంటే ఖచ్చితంగా ఇది మాట్లాడుకోవాల్సిన విషయమే. బికాజ్ అంత అన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తులు ఈరోజు సడన్గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే దిగజారిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియా ముందు నిలబడ్డారంటే వాళ్ళకి ఇట్స్ ఎ షేమ్ ఆఫ్ అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే చాలా రకాలైనటువంటి అబ్యూజెస్ ఉన్నాయి మన మీద, తెలుగు ఇండస్ట్రీ మీద. ఇట్లాంటి టైంలో జనాలకి మరింత బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యేలాగా ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయి. కొంతమంది సెలబ్రిటీస్ అవి వాడారని, రీసెంట్ టైంలో కొంతమంది రేవ్ పార్టీకి అటెండ్ అయ్యారని, కొంతమంది ఇలా మాట్లాడుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఎంత హైప్స్కి మనం వెళ్తున్నా, కొన్ని భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నా, ఎంత ఎవరు చూడనటువంటి నెంబర్స్ మనం చూస్తున్నాం కలెక్షన్స్ వైజ్, అయినప్పటికీ ఎక్కడో ఒక భయం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త తరాన్ని పంపించాలంటే ఎక్కడో ఒక దగ్గర భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఏదో జరుగుతుందనో, ఎలా అయిపోతుందనో, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయిపోతాయనో, బికాస్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల, రైట్. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆవిడ ఆ కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకా దీని గురించి టాపిక్ రైజ్ అవుతూ ఉంది. అసలు అబార్షన్స్ ఎందుకు చేయించాడు రాజ్ తరుణ్? ఏం మాటలు చెప్పాడు? అబార్షన్ చేయించాల్సిన అవసరం ఏముంది? అబార్షన్ చేయించాల్సిన అవసరం లేకుండా కూడా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు, దర్ ఇస్ ఎ పాసిబిలిటీ. బట్ అలాంటి పాసిబిలిటీస్ ఉన్నప్పటికీ ఎందుకు అంత క్రూయల్గా 16 సార్లు నిజంగా కనుక అయ్యి ఉంటే, ఆ అమ్మాయి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు నిజంగా అబార్షన్ అనేది నిజమే అయితే మాత్రం రాజ్ తరుణ్ చేసింది 100కి 200% తప్పు అనేది నా అభిప్రాయం. బికాస్ అబార్షన్ అనేది ఇట్స్ నాట్ అంటే వాళ్ళ వరకు వచ్చేసరికి అది చిన్న విషయంగా కనపడుతుందేమో, కానీ కడుపులో పెరుగుతున్నటువంటి ఒక బిడ్డని అలాగే అబార్షన్ చేయించి అక్కడికక్కడే ప్రాణాన్ని తీసేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. నాకైతే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బికాజ్ 1 2 టైమ్స్ కాదు, 16 సార్లు. అన్నిసార్లు అవసరం లేదు, అబార్షన్ చేయించాల్సిన అవసరం లేదు. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, మీకు తెలియనివి కాదు అవి. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ ఆ తప్పు చేశాక పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు? ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ నార్సింగ్ నుంచి ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఫిలిం సర్కిల్లో ఉన్నటువంటి ఈ పోలీస్ పిఎస్కి అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది, ఈ కేసు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు రాజా రవీంద్ర అనే వ్యక్తి ఇతను పిఆర్గా ఉన్నాడు కాబట్టి, రాజా రవీంద్ర అనే వ్యక్తి చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి ఆ పలుకుబడిని, లైక్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆయన అండర్లో, అండర్ ఇన్ ద సెన్స్ ఆయనకి చుట్టుపక్కల ఆ కాంపౌండ్లో ఉంటారు, తెలిసి ఉంటారు. వీళ్ళందరినీ యూజ్ చేసి రాజ్ తరుణ్ని సేవ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ చేస్తే రాజ్ తరుణ్ సేవ్ అవుతాడా, లేదు ఒక ఉమెన్ని ఇబ్బంది పెట్టి ఒక అంటే మంచితనంతో వంచి మోసం చేసిన వ్యక్తిగా నిలబడతాడా అనేది ఇప్పుడు మెయిన్. గతంలో నాని గారికి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఇబ్బందులు పాలయ్యారు కొంతమంది దగ్గర. ఇప్పుడు ఇలా సపోర్ట్ ఎవరైనా చేసి రేపు రాజ్ తరుణ్ నిజంగా తప్పని తెలిసిన రోజు ఖచ్చితంగా రాజ్ తరుణ్ అనే వ్యక్తి బ్లాక్ లిస్ట్లో ఉంటాడు అందరి మైండ్లో. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా బ్లాక్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. ఇలా అయితే
ఒకవేళ లావణ్య రాంగ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. లావణ్య లాంటి వ్యక్తిని, ఇలాంటి అబ్యూజెస్ని ఇంకా జనం నమ్మడం తగ్గిస్తూ వెళ్తారు. మెయిన్ పాయింట్కి వస్తే ఈరోజు ఇలా జరుగుతున్న దానికి ప్రజెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా వరకు ఇబ్బందులు పాలవుతుంది. రైట్, కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్స్ గురించి కూడా మనం చాలా విన్నాం. లైక్ సమంత, నాగ చైతన్య, వీళ్ళ గురించి, ఇంకొంతమంది గురించి వాళ్ళ లైఫ్ ఇలా ఉందని చాలా రకాలైనవి మనం విన్నాం. బట్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీకి ఎప్పుడు ఒక బ్యాక్ హోల్ అంటే అంతే. సో చూడాలి అసలు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతాయి ఇంకా ముందున. ఎందుకంటే అబ్యూస్ కేసెస్ చాలా ఉంటున్నాయి. లైక్ ఈ కేసులో ఇంకా చాలా మలుపులు తిరిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా తిరుగుతాయని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఓన్లీ మనం ఆవిడ వే నుంచే చూస్తున్నాం, ఆవిడ పర్స్పెక్టివ్ నుంచి. రాజ్ పర్స్పెక్టివ్ నుంచి కూడా చాలా ఉన్నాయి, అవన్నీ బయటికి రావాల్సి ఉంది, వస్తాయని కొంతమంది చెప్తున్నారు. రాజ్ తరుణ్ నుంచి బలంగా నేను డిఫెండ్ చేస్తాను తనని తను చెప్పుకొస్తున్నాడు. సో చూడాలి వీళ్ళ కేసు ఎలా మలుపు తిరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు తప్పు చేశారని కొద్ది రోజులు మనకు తెలుస్తుంది. తప్పనిసరిగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నానండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.